నమస్తే అండి, నా పేరు భాష. సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈరోజు మనము వ్యవసాయాన్నే వ్యసనంగా మార్చుకున్న వ్యక్తి కొవ్వాడ చిరంజీవి గారు, విజయనగరం జిల్లా. ఈరోజు ఈయన్ని కలవటానికి వచ్చాము. వీరు దాదాపుగా 40 నుంచి 50 ఎకరం దాకా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆయన వాటర్ మిలన్స్లో ఈ ఏరియాలోనే వాటర్ మిలన్ కింగ్గా పేరు తెచ్చుకున్నారు. దాని గురించి అసలు ఎలా ఉంటుంది, ఈ వెరైటీలు కానీ ఆయన వేసే వెరైటీలు కానీ, ఏ వెరైటీలు వేస్తుంటే ఎంత దిగుబడి వస్తుంది, ఎంత ఈల్డింగ్ వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది, దీని మీద ఈయన లాభాలు ఎలా గడించవచ్చు అనేది కూడా ఆయన నోటి ద్వారా మనం విందాము. నమస్తే సార్. చెప్పండి. నేను గత 2003 నుంచి ఇది స్టార్టింగ్ వాటర్ మిలన్. అందులో ఫస్ట్ ఈ నల్లకాయ అనేది కిరణ సాగర్ కింగ్ పెట్టాను. ఆ రోజుల్లో సాగర్ కింగ్ మంచి దిగుబడి వచ్చింది. ఆ తర్వాత సాగర్ గోల్డ్ పెట్టాను, సాగర్ కింగ్ గోల్డ్. అది కూడా బాగానే వచ్చింది. ఆ తర్వాత వేరే కంపెనీలకు వెళ్ళాం. అందులో పెద్ద ఏం లేదు, మామూలుగా ఉంది. ఇప్పుడు వ్యవసాయం మటుకు నా చిన్నతనం కంచి నా తల్లిదండ్రులు పెద్ద చదివించలేదు. నన్ను వ్యవసాయం వ్యసనంగా మారిపోయింది. నేను వ్యవసాయం చేయలేకపోతే ఉండలేను. చూస్తున్నాను మిమ్మల్ని కూడా. నేను ఏంటంటే గత వారం నుంచి చూస్తున్నాను, మీరు పొలం దగ్గరే స్నానాలు, పొలం దగ్గరే భోజనాలు, నైట్ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఎంత ఎండ అయినా నాకు అది ఏసీగా మారిపోయింది వ్యవసాయంలో. అది ఈ సాగర్ కింగ్, సాగర్ ఇది ఏంటంటే మారువులు సింహం చాలా బాగుంది చూడకండి. దిగుబడులు కూడా ఇది ఎకరా 60 సెంట్లు దగ్గర 30 టన్నులు పెద్దగా వచ్చింది. ఎకరా 65 సెంట్లు, ఎకరా 60 సెంట్లు, పెద్దకాయ 38 టన్నులు వచ్చింది. 30 టన్నులు అనుకోండి, మినిమం 33 టన్నులు, చిన్నకాయ ఒక 6 టన్నులు. 6 టన్నులు యావరేజ్కి వచ్చేసరికి 40 టన్నులు అయితే మీరు దిగుబడి తీశారు. మీరు ఇప్పుడు షెడ్యూల్ వాడుతున్నారు కదండి, దిగుబడి అనేది షెడ్యూల్ మీద ఆధారపడి ఉంటుందా, రైతు మీద ఆధారపడి ఉంటుందా? అంటే విత్తనంలోనూ దమ్ము ఉండాలా, భూమిలోనూ దమ్ము ఉండాలా, మనిషిలోనూ దమ్ము ఉండాలి. 3 దమ్ములు ఉంటే ఆ దమ్ము అవుతుంది. అది కెపాసిటీ ఉండాలి. అన్నింటికి పెట్టుబడులు కూడా వెనకబడి ఆలోచన భయపెడితే ఇది సాధించలేము. విత్తనం కూడా అంత కరెక్ట్ అయిన విత్తనాలు ఉన్నాయి, అనేక కంపెనీలు ఉన్నాయి. మొదట మీరు ఈ విత్తనాన్ని కొంచెం పక్కన పెట్టినట్టున్నారు. ఫస్ట్లో నేను ఇది పెట్టాను 2-3 సంవత్సరాలు. ఆ తర్వాత అంటే వేరే వాళ్ళ మాటిని కొంచెం మీరు నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఎలాగుంది మీరు స్వతహాగా మీరు వేసిన తర్వాత? సంవత్సరం బాగుంది. ఈ సంవత్సరం మళ్ళీ సాగర్ బయోటెక్ వాళ్ళు నెంబర్ 1 పాత రోజుల్లోకి ఎలా ఉన్నాయి, మళ్ళీ ఆ రోజుల్లో వచ్చినట్టుగా అనిపించింది నాకు. ఈ సంవత్సరం ఇక్కడ అంతా సాగర్ బయోటెక్ ఇతనే పెట్టాలని. సైజులు హైయెస్ట్ సైజ్ ఎంత వచ్చిందండి? హైయెస్ట్ 7-8 కేజీల దాకా వచ్చింది హైయెస్ట్. ఓకేనా? ఇంకొక చిన్నది, మీరు రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు రైతులకి? సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గురించి. విత్తనం మంచిదే, కానీ వాళ్ళకి అత్తాలు భూమిని బాగా తయారు చేసి బాగా ఎరువులేసి పండించింది ప్రతి రైతు కూడా లాభం వస్తుంది. లాభం ఎందుకు రాదు? ఒక 50,000 పెట్టుబడి పోయినా ఒక 60-50,000 మిగిలిన అవకాశం ఉంటుంది ఈస్ట్కైనా. ఈస్ట్ ఉందనుకో 20-25 అమ్మింది అనుకో, 80 సెంట్లు వేసిన 4 లక్షలు వచ్చింది. 10 ఎకరాల్లో 10 లక్షలు రాదు. రేట్ నేను మనం ఏం చేయలేం కదా. ఆ రేట్ అనేది మన చేతిలో ఉండదు కదండి, వాతావరణం మన చేతిలో లేదు. ఓకేనా? ఓకే. తమ్ముడు ఇవి వేసేది వాళ్ళకి మీకు కొట్టుకోరా ఇవే ఓవరాల్గా 40 టన్నులు వచ్చిందండి మీకు. ఇప్పుడు సైజు కూడా బాగా వచ్చింది కదా. అది సైజు చూడండి.
ఆ ఆకారం కూడా బాగుంది కదండి. సత్తు చేయాలండి ఎకరెకర ఎరివేసి ఎడ ఎరివేసి పెడితే 20 టన్నులు పక్క ఇంటికి పోటీ కట్టుతాయి. మనకి అర్థం వేసి మాట్లాడచ్చా? మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి.